ఈ వారం రాశిఫలం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు 2025. మొదటగా మేషరాశి. మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ వారం మేషరాశి వారికి ఉత్తమ కాలం నడుస్తుంది. అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో సమర్థతను చాటుకుంటారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంది. భూ గృహ యోగాలున్నాయి. దైవబలం అనుకూలిస్తుంది. మిత్రుల సాయం అందుతుంది. శుభవార్త వింటారు. శివపార్వతులను దర్శించుకోండి. 2. వృషభ రాశి. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికార యోగం ఉంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో ఆత్మీయుల సహకారం అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించండి. 3. మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ వారం ముఖ్య కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల మనసు నొచ్చుకోకుండా వ్యవహరించండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది. అర్థం లేని ఆలోచనలు వద్దు. చెడును ఊహించకండి. ముఖ్యమైన పనుల్ని వీలైనంత ముందుగా ఆరంభించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 4. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి పనులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదృష్టయోగం వరిస్తుంది. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. కలహాలకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. పరిస్థితులకు తగినట్టుగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. పొదుపు మదుపు దిశగా ఆలోచించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. 5. సింహరాశి. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారు ఈ వారం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆటంకాలు ఎదురైనా నేర్పుతో వాటిని అధిగమిస్తారు. కాలాన్ని వృధా చేసుకోవద్దు. బుద్ధి చతురత అవసరం. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఆలోచనల్లో స్పష్టత పెరగాలి. గత అనుభవాల్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. విభేదాలు కీడు చేస్తాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 6. కన్యరాశి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. కన్యరాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పదవీ యోగం ఉంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. రుణ సమస్యలు ఎదురు కావచ్చు. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించుకోండి. 7. తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారు ఈ వారం ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తించండి. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు వరిస్తాయి. గ్రహదోషం వల్ల ఉద్యోగంలో అవరోధాలు ఎదురు కావచ్చు. అయినా నిరాశపడకండి. అనవసర సంభాషణలు శత్రువులను పెంచుతాయి. అపనిందలు ఇబ్బందులు పెట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు వికటిస్తాయి. నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. 8. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదమైన సమయం. బుధబలం వ్యాపార అభివృద్ధిని సూచిస్తోంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. వినూత్నంగా ఆలోచిస్తారు. పురస్కారాలు అందుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
అదృష్టయోగం ఉంది. ఆర్థికంగా బలపడతారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. వారాంతంలో శుభవార్త వింటారు. శ్రీ మహావిష్ణువును పూజించండి. 9. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వారికి ఈ వారం అదృష్టయోగం ఉంది. కలలను సాకారం చేసుకుంటారు. కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. పదవీ యోగం ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. వెంకటేశ్వర స్వామిని పూజించండి. 10. మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారు ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వాహన యోగం ఉంది. మహాగణపతిని ఉపాసించండి. 11. కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ వారం లక్ష్య సాధనలో ఏకాగ్రత తప్పనిసరి. బుద్ధి స్థిరత్వం అవసరం. గ్రహదోషం అధికంగా ఉంది. మనోబలాన్ని పెంచుకోవాలి. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రగతిని సాధిస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. 12. మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. మీనరాశి వారు ఈ వారం మనోబలంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయకండి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనయోగం ఉంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల జోక్యాన్ని ప్రోత్సహించకండి. వ్యాపారంలో సృజనాత్మకత అవసరం. నవగ్రహ శాంతి జరిపించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.